హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక విషాదమైన చాలా ఏంటి కరెక్ట్‌గా అసహించుకునే ఘటన ఒకటి జరిగిందండి హైదరాబాద్‌లోనో లేతే ఎక్కడో జరిగిందంట. అసలేంటో చూద్దాం. మనిషి పశువులా ప్రవర్తిస్తున్నాడు, రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, సైకోలా ప్రవర్తిస్తున్నాడు. కానీ మనిషి మనిషిలా ప్రవర్తించట్లేదు. దీనికి అసలు ఏంటి ఎందుకు మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మీరు చూడండి. గృహిణికి అత్తింటి వేధింపులు. పాలు విరిగాయని ప్రాణం పోయేలా కొట్టారు. ఒక గృహిణికి అత్తింటి వాళ్ళు వేధింపు చేశారంట. పాలు పొంగాయని ప్రాణాలు పోయేలా కొట్టారంట. అసలేంటో చూద్దాం. పొయ్యిపై పాలు వేడి చేస్తుండగా విరిగాయని ఒక గృహిణిని అత్తింటి వారి విచక్షణ రహితంగా కొట్టారు. గదిలో బంధించి మెటల్ పైప్‌తో 3 రోజుల పాటు కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి పాలైంది. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ మధురా నగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి చెత్త, దరిద్రం, పెంట అంతా ఈ హైదరాబాద్‌లోనే ఎడుతుంది. హైదరాబాద్ మధురా నగర్‌లో వెలుగులోకి వచ్చిందంట. పాలు విరిగాయని అదేంటి ఎవరైనా పాలు వేడివేడిగా కాస్తారండి. అవి ఒక్కొక్కసారి విరిగితే విరకపోవచ్చు. అది విరిగితే వీళ్ళకేం సంబంధం? గదిలోకి తీసుకెళ్ళి పైపులతో కొట్టారంట. అసలు అలా ఎవడైనా కొట్టాడనుకో మీరు కూడా రివర్స్ అవ్వాలబ్బా! ఒకటి గుర్తుపెట్టుకోండి. చెడ్డోడికి చెడు చేయడం మంచి. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో అలానే ప్రవర్తించాలి. వాళ్ళు ఎవరైనా సరే తల్లైనా, తండ్రైనా ఎవరైనా సరే హూమ్ ఎవర్ ఇట్ మే బి మీ తప్పు లేని క్రమంలో తలదించవలసిన అవసరం లేదు. ఎటువంటి ఎవరికైనా సరే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా సరే. వాళ్ళంత విచక్షణ రహితంగా దాడి చేస్తుంటే మీరు ఎందుకు కామ్‌గా ఉన్నారు? పైపులు ప్రాణం పోయేలా కొట్టారంట. గృహిణికి భర్తతో పాటు అత్తింటి వారి చిత్రహింసలు. పాలు విరిగాయని ప్రాణాలు పోయేలా కొట్టిన అత్తింటి వారు. హైదరాబాద్ మధురా నగర్‌లో ఘటన. మరి సన్నాసులు కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. అక్కడ తల్లి కోడల్ని ఇబ్బంది పెడుతుంటా చేదు గాజులు వేసుకునేలాగా కూర్చుంటారు మూల మాట్లాడటం లేదు. నీ భార్యను కొడుతుంటా గట్టిగా మాట్లాడబోతే ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు? అసలు నువ్వు మగాడవేనా అని కొన్ని సార్లు ప్రశ్నించాలనిపిస్తుంది. ప్రాణాల పైలా కొట్టాలి, ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? దిక్కుమాల సీరియల్ అని చూస్తూ కూర్చొని మొత్తం వాళ్ళ మీద అన్ని ప్రయోగిస్తూ ఉంటారు. సగానికి సగం దరిద్రం ఉంది, ఇలానే ఏడ్చింది మొత్తం అన్ని వ్యవస్థల్లో, అన్ని కొంపల్లో. హైదరాబాద్ మధునానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో దారుణం చోటు చేసుకుంది. పోయిపై వేడి చేసిన పాలు విరిగాయన్న నెపంతో అత్తింటి వారు ఓ మహిళపై విచక్షణరహితంగా దాడి చేశారు. అరే సన్నాసులారా, ఈ అత్తింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాలు ఇరిగితే వీరేం చేస్తారా? బేవకూఫ్ బురదకి ఎదవల్లారా. అసలు మీరు అలా కొడుతుంటే మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మీరు కూడా తిరిగి దాడి చేయాలి కదా. మర్యాద బొంగు. వాళ్ళు మీకు మర్యాద ఇవ్వనప్పుడు నువ్వు వాడికి ఎందుకు మర్యాద ఇవ్వాలి? ఎవరైనా సరే వాడు మనకి మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి, కొట్టినప్పుడు చెత్త కొట్టాలి, అంతే రూల్. శరీరం అంతా వాతలు తేలేలా మెటల్ పైప్ తో 3 రోజుల పాటు తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. 3 రోజుల పాటు మెటల్ పైప్ తో కొట్టారంట. తొక్కి నారదిద్దు నేనైతే ఉండుంటా అక్కడ. నీ భార్యను కొడుతుంటే ఏం చేశారో కొజ్జగాళ్ళలో కూర్చున్నావు నువ్వు పక్కన. ఇప్పుడు ఎవడైతే వీళ్ళ భర్త ఎవడైతే ఉన్నాడో అని అడుగుతున్నాను. నీ భార్యను కొడుతుంటే ఏం చేశారు నువ్వు? ఆ తర్వాత మీ అమ్మాయి చనిపోయిందంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఆందోళనకు గురై అల్లుడు ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లిదండ్రులు తీవ్ర గాయాలతో అల్లాడుతున్న తమ కూతుర్ని ఆసుపత్రికి తరలించారు. నీ కూతురు చనిపోయిన ఫోన్ చేశారంటే ఈ లుచ్చాగళ్ళు. అసలు చూడండి వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందో. సనత్ నగర్ ప్రాంతానికి చెందిన హీనా బేగం 28 ఇయర్స్ అంట. ఎల్లారెడ్డిగూడకు చెందిన కార్ డ్రైవర్ హుస్సేన్ 42 ఇచ్చి 4 ఏళ్ల కిందట పెళ్లి చేశారు. అబ్బా 14 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. వివాహ సమయంలో కట్న కానుకల కింద 2 లక్షల నగదు, 4.5 తులాల బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చారు. అప్పటికే హుస్సేన్ కు అమ్మాయితో వివాహం జరగగా అబ్బా సెకండ్ మ్యారేజ్ అంట. అది వీడికి ఆల్రెడీ ఇద్దరికి ఒకసారి పెళ్లి జరిగిందంట. ఆ విషయాన్ని దాచిన హీనా బేగం ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి భర్త అక్మల్, హుస్సేన్ అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, భర్త సోదరులు తబ్రేజ్, ఆయుబ్లు ఆమెను మానసికంగా హింసించేవారు. నీ భార్యను కొడుతుంటే నిజంగా నీలో మగతనం లేదురా ఎదవా. అంతమంది నీ భార్య మీద దాడి చేస్తుంటే కొజ్జగాళ్ళలో కూర్చున్నావు మూల. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని ఆమె శారీరకంగా కొట్టారంట. పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని. బిడ్డ కాపురం బాగుపడుతుందేమని అప్పు చేసి మరి 2,50,000 ఇచ్చారు. అయినా ఆమెకు వేధింపులు తప్పలేదు. తాజాగా పోయిపై పాలు వేడి చేసిన మరిగించేటప్పుడు పాలు విరిగిపోయాయని ఆమెపై దాడి చేశారు. మెటల్ పైప్ తో విచక్షణరహితంగా దాడి చేశారు. ఇంట్లో 3 రోజుల పాటు నిర్బంధించి చావు బాదారు. అనంతరం మీ కూతురు చనిపోయిందంటే ఆమె పుట్టింటి వరకు ఫోన్ చేసి చెప్పారు. పాలు విరిగిపోయని చెప్పి లోపలేసి 3 రోజుల పాటు పైప్ తో కొట్టారంట. తర్వాత ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పారంట. అసలు ఎవరైనా అలా దాడి చేసినా, తిట్టినా, విమర్శించినా, అసహ్యంగా మాట్లాడినా చెప్పు తీసుకోవటాలి మూతిపల్లి రాలేదా యదవన్ని. ఎవరైనా సరే బొంగు మనతో ఎవడు ప్రవర్తిస్తావాడు అలా ప్రవర్తించాలబ్బా. ఇక ధర్మం, న్యాయం, బొంగు, భూషణం, బొచ్చేం చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆపస్మారక స్థితిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి గుండెలు విలిసేలా బాధితురాలు తల్లిదండ్రులు రోధించారు. అనంతరం ఆమెను చికిత్స కోసం అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంట.
బాధితురాలు ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గృహహింస కేసు పెట్టాలి, అటెంప్ట్ టు మర్డర్ 307 పెట్టాలి. ఇలాంటి లుచ్చా నా కొడుకులు అందరం తీసుకొని లోపలేయాలి. ఎట్టిపోతుందా సమాజం? మనుషులా మనం పశువులా? కడుపుకి అన్నం తింటున్నా అశుద్ధం తింటున్నా ఎదవల్లారా? ఇదారా మీరు చేయవలసిన లుచ్చా పనులు? ఒక భార్యను కొడుతుంటే భర్త చేతకంలో కూర్చుంటాడు, మగాడా కొజ్జాగాడా? ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో నువ్వు వార్తను అలానే ప్రవర్తించాలి. అదే ధర్మం. చెడ్డోడికి చెడు చేయడం మంచి అంటారు చూసారా, అంతే. అది పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. చెప్తానా కొడకల్లారా. పోలీసులు కేసు నమోదు చేయండి. అసలు ఏం జరిగింది ఏంటో, వాట్ ఈస్ వాట్ అంటే కుంకి బజాయించి లోపలేయండి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఎదవలకి. సగానికి సగం ఈ సమాజం ఇలా దరిద్రం అయిపోవడం కారణం అంటే ఆ దిక్కుమాల వరస్ట్ సీరియల్స్. అసలు భార్య ఉండగా భర్త ఇంకోటితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, లేకపోతే భర్త ఉండగా భార్య ఇంకోటితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, వీళ్ళు తెలియకుండా ఒకళ్ళు లేచిపోవడాలు, పెళ్లిళ్ళు చేసుకోవడాలు, కొట్టుకోవాలి సావడాలు. ఏంద్రీ ఇది? పోలీసులు కేసు నమోదు చేసి వాడు ఎవడో సరే ఆపరేట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.